గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టి రాజ్యసభలో ఆమోదింప చేసుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నప్పటికీ నిజంగానే భారతీయ జనతా పార్టీకి ఈ మహిళా బిల్లు పైన చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజే ఎందుకు లోకసభలో అడ్డుకున్నారనేటువంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి పైన అమిత్ షా గారి పైన ఎంతుందో బాధ్యత తెలంగాణ నుంచి మంత్రులుగా బాధ్యతలు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కూడా అంతే బాధ్యత ఉంది. ఆ అంశాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వారు రాజకీయ కుట్ర కోణంలో ఆలోచన చేసి 16, 17, 18 తేదీలలో రెండు కలిపి పెట్టేటువంటి అంశంలో నిజంగా ఈరోజు మేము అనేటువంటిది కపట ప్రేమను చూపెడుతున్న సందర్భం 2011 జనాభా లెక్కలతోనే ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్న మీరు ఇప్పుడు ఈ హడావుడి చేస్తుండ్రే నిజంగానే 2011 జనాభా లెక్కల ప్రకారమే పోవాలనుకుంటే 2023లో ఏదైతే మహిళా బిల్లుకు అనుకూలమని చెప్పినటువంటి సందర్భం వచ్చిన తర్వాత మీరు 2024 ఎన్నికల్లో మహిళా బిల్లుతోని ఎన్నికలకు పోయి ఉంటే ఈ 543కు సంబంధించినటువంటి దానిలో 181 మంది మహిళలు ఇప్పటికే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించుందురు కదా అని చెప్పనేటువంటి అంశాన్ని ఇప్పటికే మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే మీకు ఒక్కరి చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజేమో మేము 2026 జనాభా లెక్కల ప్రకారమే మేము ముందుకు వెళ్తాము, ఈ మహిళా చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు సందర్భం చట్టం కూడా లోక్సభలో చేసినట్టున్నారు 2026 జనాభా లెక్కల ప్రకారం పోతామని. ఇప్పుడు ఈ అడావుడు ఎందుకని మేము అంటా ఉన్నాం. ఎందుకు పునర్విభజనకు సంబంధించినటువంటి చట్టంతో మహిళా బిల్లును మీరు ఎందుకు కలుపుతున్నారో చెప్పండి. దానికి సుష్టమైనటువంటి సమాధానం ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా లోకానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇప్పుడు జనాభా లెక్కలు చేస్తున్నారు. 2029లో లోక్సభలు ఎన్నికలున్నాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ 16, 17, 18లో లోక్సభలో మహిళా బిల్లును పెట్టకుండా 2026 జనాభా లెక్కలు పూర్తయి 2028లో మీరు లోక్సభలో బిల్లు తీసుకొని వచ్చి 2029 ఎన్నికల్లో కూడా పోవడానికి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2026 జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ప్రాతిపదిక 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని 2028లో లోకసభలో బిల్లు ప్రవేశపెట్టుకొని దాన్ని అమలు చేసుకొని 2029 ఎన్నికలు పోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ పాత 2011 ఎన్నికలు 2011కు సంబంధించినటువంటి జనాభా లెక్కల ప్రకారమే మీరు పోయే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగానే మీకు చిత్తశుద్ధి మహిళల పట్ల ఉండి ఉంటే 2024 ఎన్నికలప్పుడు ఎందుకు పోలేదని మీరు అడిగేటువంటి మా సూటి ప్రశ్నకు మా మహిళా లోకానికి మా మహిళా తల్లులకు మాకు సమాధానం చెప్పండి. ఈరోజు తెలుగు గురించి మాట్లాడుతున్నారు వ్యంగ్యంగా. అతి తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మా రాహుల్ గాంధీ గారు మా రేవంత్ రెడ్డి గారని, అంటే తెలివి తక్కువ ఉన్న వాళ్ళలో మీరున్నారా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి మరి కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు అంటే మీకే మాటలు వచ్చి కానీ వ్యంగ్యంగా మాట్లాడే భాష మా వైపు రాదా అని అడుగుతా ఉన్నా. అతి తెలివి తక్కువ ఇలాంటి పదాలు వాడి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలను రాజకీయం చేసి డైవర్షన్ పొలిటిక్స్ చేయాలని చెప్పనుకుంటున్నారు. అది విధానం కాదు. మీరు సూటిగా ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి ఈరోజు పునర్విభజనకు సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు. ఈరోజు మహిళల ప్రాతినిధ్యం ఉండాలనే కదా మా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో బిల్లును రాజ్యసభలో ఆమోదించుకున్నటువంటి అంశం. అంతేకాదు 73, 74 పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ జరిపి రాజీవ్ గాంధీ గారు నేను 90లో జిల్లా పరిషత్ సభ్యుడిని. ఆ కాలంలోనే 33% ఈరోజు మహిళలను పంచాయతీరాజ్లలో తీసుకొచ్చినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.